అదొక అందమైన పల్లెటూరు. చిన్నపిల్లల కేరింతలతో మరింత అందంగా కనిపిస్తూ ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే రైతు నిత్యం దేవుడిని పూజిస్తూ తన భార్యతో కలిసి తన రైతువారీ జీవితం సాగిస్తూ ఉండేవాడు. వారిద్దరూ పనిని ఎప్పుడూ కష్టంగా కాకుండా చాలా ఇష్టంగా కలిసిమెలిసి చేసుకునేవారు. ఒకరోజు వారు వేసిన పంట కోతలకు రావడం వలన వారి కష్టాలు తొలగిపోతాయి అన్న ఆనందంతో ఉన్నారు. హఠాత్తుగా ఈ ఊరిని వరద ముంచెత్తింది. అయినా మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య ఎప్పటిలానే దేవుడికి నమస్కారం చేస్తూ ఉండగా తన భార్య, ఇంకా ఆ దేవుడిని నమస్కారం చేస్తావెందుకు? ఆయన వల్లే కదా మనకు ఇన్ని కష్టాలు అని ఏడుస్తుంది. అయినా రామయ్య తన కష్టాన్ని మర్చిపోకుండా మరలా పంట వేస్తాడు. అయితే ఈసారి తన భార్యను తీసుకువచ్చి, ఇదిగో ఇది నా కష్టం అని చూపిస్తాడు. అయితే ఈసారి రామయ్యకు కష్టం కలగలేదు, నష్టం రాలేదు. తన అప్పులన్నీ తీరిపోయేంత డబ్బు అయితే వచ్చింది. తన అప్పులు తీర్చేసి మరలా ఇంటికి పోయి భార్యతో, ఈసారి నా కష్టం వృధాగా పోలేదు అని అంటాడు. కష్టం వచ్చినప్పుడు దేవుడిని దూషిస్తూ లాభాలు వచ్చినప్పుడు దేవుడిని పూజించడం చాలా తప్పు. మీరు కష్టపడితే ఆ కష్టాలను మీ కష్టమే దూరం చేస్తుంది. మీ కష్టమే మీ దేవుడు.